శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాయే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఓం శ్రీ సమర్థ సద్గురు షిరిడి సాయినాథాయ నమః. ఓం దత్తాత్రేయ గురుభ్యో నమః. ఉపోద్ఘాతం. శ్రీపాద శ్రీవల్లభుల గురించి శ్రీ గురుచరిత్రలో లభించేటి సమాచారం బహుస్వల్పం. కలియుగంలో ప్రప్రథమ దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు. వారి జీవిత విశేషాలను గురించి బయట ప్రపంచానికి తెలిసినది బహు తక్కువ. క్రీస్తు శకం 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు బ్రహ్మశ్రీ గండికోట అప్పలరాజు శర్మ గారికి, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణికి తృతీయ సంతానంగా జన్మించారు. శ్రీపాదుల వారికి శ్రీధర రాజశర్మ, రామరాజశర్మ అను ఇద్దరు అన్నలను, శ్రీ విద్యాధరి, రాధా సురేఖ అను ముగ్గురు చెల్లెండ్రులను కలరు. వారు భారద్వాజ గోత్రీకులు, ఆపస్తంభ సూత్రులు. శ్రీపాదుల వారి మాతామహులు బ్రహ్మశ్రీ మల్లాది పాపన్నావధానులు. వారి ధర్మపత్ని అఖండ లక్ష్మి సౌభాగ్యవతి రాజమాంబ. శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శంకర భట్టు అను కన్నడ బ్రాహ్మణుడు సంస్కృతంలో రచించినాడు. దాని తెలుగు అనువాదం బాపన్నావధానులు గారి 33వ తరం వాడినైన నా వద్ద ఉన్నది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో బాపన్నావధానులు గారి 33వ తరంలోనే అది వెలుగులోనికి వస్తుందని చెప్పబడినది. కానీ అది ఏ సమయమున ఏ విధంగా అని వివరింపబడలేదు. ఈ చరితామృతాన్ని బయట ప్రపంచానికి తెలియపరవచ్చునా లేదా అనే సంశయం నాకుండేది. ఒకనాడు భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో నేను వెళుతుండగా ఒక వృద్ధుడైన యాచకుడు భోజనం కోసం డబ్బులు అర్థించాను. నేను 11 రూపాయలు ఇచ్చాను. తరువాత 2-3 రోజుల్లో గాణగాపురం నుంచి శ్రీ నృసింహ సరస్వతుల వారి ఆశ్రమం నుంచి నాకు ప్రసాదం పోస్టులో వచ్చినది. నేను ఏ రోజునైతే వృద్ధయాచకుడికి 11 రూపాయలు ఇచ్చినానో అదే రోజున గాణగాపురం సంస్థానానికి నేను 11 రూపాయలు ఇచ్చినట్లు రసీదు కూడా అందులో జత చేయబడినది. వాస్తవమునకు నేను గాణగాపురానికి ఎంతమాత్రమో డబ్బు పంపించలేదు. శ్రీ నృసింహ సరస్వతి స్వరూపుడైన శ్రీపాదుని సంకల్పం చరితామృతాన్ని లోకానికి వెల్లడి చేయు సమయం ఆసనమైనదని నేను గ్రహించి ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే పాతప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పాతప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడ వెళ్ళి కృష్ణానదిలో నిమజ్జనం చేసి తిని కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే పారాయణం చేసి వారికి అందజేసి తిని. ఈ సంవత్సరం అనగా 2001వ సంవత్సరం విజయదశమి నుండి అశ్వయుజ బహుళ ఏకాదశి వరకు శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి అందజేయడం జరిగినది. మాకు శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి ఈ మహాపవిత్రమైన గ్రంథాన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే నొచ్చుకునే సున్నిత స్వభావం మాది. కీర్తి ప్రతిష్టల కోసం కానీ ధనం కోసం కానీ వెంపర్లాడే వంశం అసలే కాదు మాది. అయితే దత్తభక్తులకి అత్యంత అమూల్యమైన ఈ దివ్య చరిత్ర అందజేయడం మా విధి అని భావించి దీనిని వెలుగులోనికి తీసుకుని రావడం జరిగింది. ఇది అక్షర సత్య గ్రంథం. దీనిలో వ్రాయబడిన ప్రతి అక్షరము శక్తివంతమైనది, సత్యమైనది. ఈ గ్రంథంలో అతిశయోక్తులు కానీ అర్థం పర్థం కాని వర్ణనలు కానీ ఉండవు. పెద్దగా పాండిత్యానుభవం లేని శంకర భట్టు చేత వ్రాయబడింది. అతను కన్నడ దేశస్థుడు. అతడు యోగ్యుడు కనుకనే శ్రీపాదుల వారు అతన్ని అనుగ్రహించారు. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 1. చరితామృత రచయిత శంకర భట్టు. వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతం. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి,
సమస్త దేవీ దేవతాగణములకు ప్రణమాంజలులు సమర్పించి శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్తప్రభువు యొక్క నవావతరణ వైభవమును వర్ణింపదల్చినాను. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్యనూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశం నందలి గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమను గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహామహా పండితవరేణ్యులకే అసాధ్యం. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలం వారి సంకల్పం, దైవాజ్ఞ. వారి దివ్య ఆశీస్సుల వలననేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకర్ భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలిపించముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థం పోవవలసిందని నన్ను ఆజ్ఞాపించెను. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించి తిని సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్యస్నానములు చేసి తిని ఒకానొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించి తిని పూజారి నిష్టగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచు, శంకర, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించి తిని నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవం కలుగునని చెప్పెను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణం సాగించుచు స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చి తిని శ్రీ హనుమంతుడు సంజీవని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటుని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడచక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశం సిద్ధపురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకును పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్టరేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునా అని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహ ద్వారం వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగములయందును వణుకు దడా పుట్టినవి. భయ విహ్వలుడైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్తప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలే ప్రాంతమంతయు ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామం ప్రతిధ్వనించినది. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు. శ్రీ దత్తప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధపురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడు కావునని ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధభూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహద్వారం వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించాను. అంతటా నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కరించి తిని వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలపించినది. నేను ఈ వింత దృశ్యమును పరికించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీయు విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యెను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయాను.
నా ఎదుట ఉన్న వృద్ధ తపస్వి మందహాసం చేశాను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించి తిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసం ప్రవహించుచుండెను. కేవలం తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞయాగాది సత్కర్మలన్నీయును లుప్తమైపోవచ్చున్నవి. పంచభూతముల వలన పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసి తిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూసితివి. యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించెను. ఈ అధ్యాయం పెద్దదిగా ఉండడం వలన 2 భాగములుగా చేసి ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగించి 2వ భాగాన్ని వచ్చే వారం పూర్తి చేస్తాం. జై గురుదత్త, జై విఠలానంద.